జూనియర్ బేర్ గ్రిల్స్తో నా నడక ప్రయాణం చాలా చిత్రంగా ఉంటుంది. దట్టమైన అడవి, దీన్ని చేరుకోవాలంటే మాత్రం సాహసం చేసే ఘాట్ రోడ్ జర్నీ. ఇప్పుడైతే మనం మాయా ప్రపంచంలోకి అడిగి పెట్టబోతున్నాం. ప్రకృతిలో నా ప్రయాణం అని పిప్పలి. ఇక్కడ ఏ జంతువులు ఉంటాయండి? ఇక్కడ గొర్రెగేదెలు ఉంటాయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మ ద మాస్టర్. ఈరోజైతే మీకు ఒక హైడ్ అండ్ వాటర్ ఫాల్స్ కోసం హంటింగ్ చేస్తున్నాము. ఇది ఫుల్ అడ్వెంచర్, ఎక్కడ మిస్ అవ్వద్దు. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్రజెంట్ అయితే మనం గురుమంద దగ్గర ఉన్నాము. ఇది వైరామవరం మండలంలో ఉన్న ప్రాచీన శివాలయం. ఈ ప్లేసు ఫుల్ వీడియో ఉంటుంది, గురుమంద ఫుల్ వీడియో చాలా బాగుంటుంది. ఎలా చేరుకోవాలి అన్నదంతా ఉంటుంది. అందుకే నేను నా జర్నీ ఇప్పుడైతే గురుమంద నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వరకు ఎలా చేరుకోవాలన్నది ఆ వీడియోలో ఉంటుంది. మనం వెళ్ళే ప్లేస్ అయితే వైరామవరం మండలం, పోలవరం జిల్లా, ఏపీలో ఉన్నటువంటి ఒక హైడ్ అండ్ వాటర్ ఫాల్. చాలా బాగుంటుందంట. ఇప్పుడు మన లోకల్ వాళ్ళ సహకారంతో మనం వెళ్తున్నాము. వెళ్ళి రోడ్డు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ విలేజ్ చేరుకోవడానికి ఇంచుమించుగా 5 వాటర్ బాడీస్ అంటే 5 కాలువలు దాటాలి. అది వర్షాలు వచ్చేటప్పుడు అయితే మొత్తం పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. ఆ ప్లేస్ వచ్చి వైరామవరం నుంచి గురుమంద శేషరాయి అనే విలేజ్ ఉంటుంది. రోడ్ అయితే ఆఫ్ రోడ్, సింగిల్గా రావడమే కష్టం, కొంచెం మంచి బైక్లు రావాలి. ఇక్కడ వ్యూ చూస్తున్నారు కదా ఎలా ఉందో. మెయిన్ ఏంటంటే వాటర్ ఫాల్స్కి వచ్చేటప్పుడు వాటర్ కన్నా సరౌండింగ్ వ్యూస్ ఎక్కువ కవర్ చేస్తూ ఉండండి. ఇదేదో సినిమా షూటింగ్లో టైంలో మనం చూస్తాం. అదే సినిమాలో ఇంత మంచి వాటర్ ఫాల్ కూడా ఫేమస్ కాకపోవడానికి కారణం ఏంటంటే మొత్తం డిస్టెన్స్ వైరామవరం నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. 12 కిలోమీటర్లు ఆఫ్ రోడ్ ఉంటుంది, 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ ఉంటుంది. మా బైక్ అయితే ఒకరం వచ్చి ఒకరం నడిచి వస్తున్నారు. ఆఫ్ రోడ్డు అసలు రోడ్డు అయితే మాత్రం అస్సలు బాగలేదు. పెద్ద పెద్ద రాళ్ళు ఉండి ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది, స్కిడ్ అవుతుంది. అవి కనిపిస్తున్నాయి కదా, అవేనా జాపరా మొక్కలు సార్? ఇక్కడ పోడు వ్యవసాయం చేస్తున్నారు అనుకున్నాను, కాదు జాపరా సాగు చేస్తున్నారంట. ఇలాంటి ప్లేస్కి వచ్చేటప్పుడు అయితే మీరు స్థానికుల హెల్ప్ తీసుకోవాలి. లోకల్ వాళ్ళ హెల్ప్ లేకుండా అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. మీరు రోడ్డు చేంజ్ అవుతారు. చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది ఈ రోడ్డు మొత్తం. ఆఫ్ రోడ్డు ట్రెక్కింగ్. ఇక్కడికి వచ్చేటప్పటికి అయితే బైకులు కూడా 150cc తీసుకురావడం బెస్ట్. మంచి కండిషన్లో ఉన్న బైకులు అయితేనే రండి, సింగిల్గా రావద్దు, గ్రూప్గా రండి. బైకులు కూడా మంచి కండిషన్లో ఉన్న బైకులు తీసుకురండి. చూస్తూనే ఉండండి. ఇట్లు భీష్మ ద మాస్టర్. మేమైతే 2 బైకుల్లో 9 బయలుదేరడం జరిగింది. కానీ నా బైక్ వచ్చి 125cc యమహా. దానివల్ల కొన్ని సందర్భాల్లో ఒకరు దిగి ఒకరు డ్రైవ్ చేయవలసి వస్తుంది. ఈ జర్నీ అయితే ఫుల్ అడ్వెంచరు. మొత్తం బైక్ వెళ్ళడమే కష్టం అనుకుంటే అక్కడి నుంచి మళ్ళీ 3 కిలోమీటర్లు మనిషి వెళ్ళడం కూడా కష్టంగా ఉంటుంది. ఇలాంటి ప్లేస్కి అయితే హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు కానీ, కొంచెం వీక్ పర్సన్స్ కానీ అస్సలు వెళ్ళవద్దు. మహిళలు కూడా కొంచెం కష్టమనే చెప్తాను నేను. ఈ వాటర్ ఫాల్కి అయితే 4 years బ్యాక్ ఒక టీము వెళ్ళడం జరిగింది. ఆ టీం అయితే నేను చూసాను, ఆ వీడియో చూశాను. వాళ్ళు ఈ శేషరాయి నుంచి వాటర్ ఫాల్కి వెళ్ళి మార్గం పూర్తిగా చూపించలేదు, అక్కడ వాటర్ ఫాల్ చూపించడం జరిగింది. కానీ ఏంటంటే మొత్తం మీకు అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ శేషరాయి నుంచి అక్కడ వాటర్ ఫాల్కి వెళ్ళి మార్గం మొత్తం ఫుల్ అడ్వెంచర్. దానికోసమే నేను ఈ వీడియోని 2 పార్ట్ల కింద డివైడ్ చేసి చూపిస్తున్నాను. యాక్చువల్గా అయితే ఒక వీడియో రావాలి, కానీ ట్రెక్కింగ్ బాగుంది. ఎక్కడ స్కిప్ చేయడానికి అవకాశం లేదు. మొత్తం 1 hour వచ్చింది ఆ వీడియోని.
23 నిమిషాలకి కుదించడం జరిగింది. అసలు సైడ్ ఎఫెక్ట్లు ఏం పెట్టలేదు, అంటే ఎడిటింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా అసలు ఇవ్వలేదు. ఇప్పుడైతే మనం మన ఫస్ట్ డెస్టినేషన్ శేషరాయి విలేజ్కి చేరుకున్నాము. మీకు ఇక్కడైతే వాటర్ కానీ ఫుడ్ కానీ దొరకదు, వైరామవరం కానీ అడ్డతీగలు కానీ బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే శేషరాయి విలేజ్లో ఉన్నాము. ఇది చూస్తున్నారు కదా, ఈ విలేజ్ అంటే మామూలుగా జనరల్గా విలేజ్ చూస్తుంటారు, కానీ ఈ విలేజ్కి రావాలంటే ట్రెక్కింగ్ చేయాలి, సాహసమే చేయాలి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కామన్గా అనిపించవచ్చు, కానీ మాలాంటి వాళ్ళకైతే చాలా కష్టం. డైలీ ఎలాగా సర్వ్ అవుతున్నారు. సర్పంచ్ గారిని కలిసినండి. హాయ్ చెప్పండి సార్. హాయ్. ఈయన మనకి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చారు, టీవీ వాటర్ తీసుకుని వెళ్ళమంటున్నారు. చాలా మంచివారు, ఇక్కడ హెల్ప్ఫుల్గా ఉంటారు వీళ్ళందరికీ కూడా. ఓకే, ఇంకా మా స్టూడెంట్స్ లేరు, ఉంటే ఇంకా బాగుండేదని చెప్తున్నారు. విలేజ్ పరిసరాలు ఏ విధంగా ఉన్నాయన్నది మీకు చూపిస్తున్నాను. నేచర్కి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉంది. ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగింది, కానీ మెటీరియల్ ఏ విధంగా తీసుకొచ్చారు అన్నది కూడా డౌటే. ఇప్పుడు ఈ విలేజ్ కాకుండా ఇంకా పైన ఏమన్నా ఉన్నాయండి? పైన అయితే ఈ విలేజ్ దాటిన తర్వాత అది చాలా పెద్ద, అదే దుమ్మకొండ అని పెద్ద కొండ ఉంది. ఇంచుమించి ఆ కొండ స్టార్టింగ్ నుండి ఇప్పుడు ఎండింగ్ వరకు ఇంచుమించి మీరు వైరావరం నుండి ఇంత దూరం ఉంటుందండి. ఇదిగోండి ఆ కొండ. సార్ కొండ చెప్తున్నారు కదా, ఆ కొండ ఇంచుమించు 7-8 కిలోమీటర్స్ ఉంటుందంట. వాటర్ వస్తుందా? ఆ 3 కొండల మధ్యలో ఉంటుంది వాటర్. వాటర్ 3 కొండ. వాటర్ వచ్చేది కూడా మన రంపచోడవరం సైడ్ వచ్చేది ఇక్కడ నుండి వస్తుంది. అలాగా మట్టంబీవరం మీదుగా అలాగా ఇటుపక్క ఇటు మన ఇది చింతకరపాలెం దారి అలాగా జంగల్ తోట మీదకి వచ్చేది కూడా ఇక్కడ నుండి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి బార్డర్ ఒరిస్సా వస్తుందండి, ఛత్తీస్గఢ్ వస్తుందా? ఇక్కడ ముందైతే కొండపైన అయితే ముందు ఉమ్మడి విశాఖ జిల్లా బార్డర్ ఉంది. అక్కడ ఆ బార్డర్ ఇప్పుడు నుండి కాదండి, ఇప్పుడు బ్రిటిష్ కాలం నుండి కూడా అక్కడ బ్రౌన్ వేసి, ఎంత పెద్ద బ్రౌన్ వేసి అది మాకు తెలిసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అదైతే ఆ GPS మిషన్ చెప్తుంది అనమాట, ఇది విశాఖ, ఇది ఈస్ట్ గోదావరి. దాంట్లో మొత్తం ఇంచుమించి మనకి 5 కిలోమీటర్ల దాకా ఏకతాటిగా ఉంటుంది. ఇక్కడ ఇందేశం కదండి, ఇలా మట్టేసాం, అలాగే కుందేలు పరిగెత్తిన కాపాడుతుంది. 5 కిలోమీటర్లు అంత ప్లాట్గా ఉంటుంది. అక్కడ పెద్ద ఇంచుమించి పెద్ద డాల్ఫిన్ 1, డాల్ఫిన్ 2 ఉంటుంది. సేల్ డాల్ఫిన్ 2 అయిపోయి ఉంటుంది అక్కడ గ్రౌండ్. ఒకటి హెలికాప్టర్ గ్రౌండ్ ఒకటి ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ దిగేసి అక్కడ సర్వీస్ చేసుకొని అది అది ఏదైతే దిమ్మ కట్టారు, రాళ్ళ కోట వేసారు, అది తీసిన తర్వాత ఒక 2 రోజులు అక్కడ 3 రోజులు అక్కడ పడుకొని అది మళ్ళీ తీసి చూసిన తర్వాత మళ్ళీ బుట్ట వేసేసి బస్ అక్కడ వెళ్ళిపోయేవాళ్ళు. మా జర్నీ అయితే శేషరాయి గ్రామదేవత గంగాలమ్మ తల్లిని దర్శించుకుని మొదలుపెట్టాము. మాకైతే ఈ శేషరాయి గ్రామ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చి మొత్తం ఇది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లేదు భయ్య, వద్దు, నేనే చెప్తాను కదా. లేదు, ఇంకా చాలా ఉంటుంది. ఉండిపోండి, ఇద్దరే ఉండిపోండి, వద్దు. ఏం చదువుకున్నారండి మీరు? 7th క్లాస్ చదువుకున్నారా? కానీ ఊరంటే చాలా మమకారం మీకు. రాగులు ఏమంటే సజ్జలు, కందులు. ఇది చూస్తున్నారు కదా, దీంట్లో అంతా కూడా ఇప్పుడు మనకి ఈ విధంగా ఉంది. దీంట్లో కూడా రాగులు, కందులు కూడా పండిస్తారంట. అలసంద. ఇదిగో ఇక్కడ జీలిగి చెట్లు కనిపిస్తున్నాయి కదా. ప్రధానంగా ఆదాయ వనరులు ఏంటంటే ఇక్కడ జీలిగి చెట్లు. జీలిగి చెట్టు నుంచి ఎంత కోళ్ళు వస్తుంది అంటారు 1 ఇయర్లోని? 1 ఇయర్లోనండి అంటే ఇంచుమించు ఓన్లీ ఒక గెలకి రోజుకి ఇంచుమించి 40 లీటర్లు వస్తుంది. ఓకే,
ఒక ఒక గెల వచ్చిన తర్వాత 2 నెలలు ఉంటుంది. వాటర్ ఫాల్ 2 వీడియోల కింద పెడతాను. యాక్చువల్గా అంటే ఒక వీడియో అనుకున్నాను, కానీ ఇక్కడ సమాచారం అయితే మిస్ అవుతుంది. దానికోసం మీకు ఖచ్చితంగా 2 వీడియోలు పెట్టాలి. మొత్తం ఫుల్ డీటెయిల్స్ అన్నీ తెలియాలంటే ఇలాంటి రిమోట్ ఏరియాలని మనం ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఇది రిమోట్ ఏరియా కాదు, వెల్ పాపులర్. కాకపోతే అంటే సరైన సౌకర్యాలు లేక ఈ ప్రదేశాలు ఇలా ఉండిపోతున్నాయి. ఈ దేశాలకి ట్రెక్కింగ్ కోసము లేకపోతే టూరిస్ట్ కోసం వెళ్తుంటున్నారు. కానీ ఇలాంటి ప్రదేశాల్లో మనం డెవలప్ చేసినట్లయితే స్థానిక యువతకి చాలామందికి ఉపాధి కలుగుతుంది. మేము వాడుకునే ఆముదం ఇక్కడ నుండి ఓకే, ఇక్కడ వేసుకుంటాం చేళ్ళు. ఆముదం చెట్లు ఉన్నాయి కదా, ఆముదం ఆయిల్ తినడానికైనా వాడితే కొంత తినడానికి వాడుకుంటారు, కొంత వైద్యానికి వాడుకుంటారు. ఓకే, ఆముదం చెట్లు వచ్చి కొద్దిగా తినడానికి కొద్దిగా వైద్యానికి కూడా వాడతారంట. ఓ మై గాడ్, ఓ మై గాడ్. నా 3వ కన్ను కూడా సరిపోవడం లేదు చూపించడానికి మీకు ఈరోజు. అంత సుందరంగా ఉంది. నా 3వ కన్ను అంటే మీకు తెలిసే ఉంటుంది, నా కెమెరా. మనం ఎక్కడికైనా వెళ్తే ఒక ప్లేస్ మాత్రమే చూస్తుంటాం, కానీ ఇక్కడైతే మొత్తం ప్లేస్ అంతా కూడా ఇదే విధంగా ఉంది. చితక్ కూడా వస్తుంది. ఓకే, మన సాకులు కనిపించడం లేదు, కాయలే కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఈ విలేజ్లో మొత్తం 19 ఫ్యామిలీస్ ఉన్నాయంట. అనుకోవచ్చు, మీకు డౌట్ రావచ్చు, 19 ఫ్యామిలీస్ కూడా కిందకు వచ్చేది కదా అనుకుంటారు. కానీ ఇది వారి యొక్క మాతృభూమి, తల్లి. అలాగా ఉన్న భూమి కూడా అంతే, ఉన్న ప్రదేశం కూడా మార్చుకోవడానికి ఎవరు ఇష్టపడరు. వారి యొక్క ప్రాణాల పోయినా కూడా ఈ ప్రదేశంలోనే ఉంటానంటారు. ఇక్కడ హౌస్ కట్టాలన్నా చాలా వేరే ప్రదేశాలకు వచ్చి కట్టుకుంటూ ఉంటారు. ప్రజెంట్ అయితే నేను ముందు నడిచినాను, అంటే నాకు కెమెరా టేకింగ్కి బాగుంటుందని. ఇలానా ముందు మీరే నడండి. అలా రోజు తిరిగే దారి ఉందండి అలా, కానీ అప్పు దానివల్ల ఇలా షార్ట్ కట్ తీసుకొస్తుంది. ఓకే, మీరు ఉండగా మాకేం లేదండి. అలా స్ట్రైట్గా ఉండేదండి, నరకడం వల్ల. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ రోడ్డు అంతా, రోడ్డు అనకూడదు, ఈ మార్గం అంతా కూడా ఎండాకులతో ఉంటుంది. కింద స్టోన్స్ ఉంటాయి, స్లిప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా నడండి. మా కూడా వచ్చినటువంటి మా ఫ్రెండ్కి హెల్త్ ప్రాబ్లం వల్ల ఆగిపోవడం జరిగింది. లక్కీగా ఏంటంటే మనకు ఈ లోకల్ ప్రెసిడెంట్ గారు అయితే మాకు దారి చూపించడం జరుగుతుంది. పక్కన ఎక్కడో వాగు వెళ్తున్నట్టుంది, సౌండ్స్ ఉంది. ఈ వీడియో అయితే 5 డేస్కి బిఫోర్గా రావాలి, కాకపోతే నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల
పూర్తి చేయలేకపోయాను. అంతేకాకుండా నా స్టోరేజ్ నిండిపోయింది. నాకు సిస్టమ్ కూడా లేదు, ఓన్లీ సెల్లో ఉంది. దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. త్వరలో కూడా సిస్టమ్ తీసుకుంటాను, కొంచెం అప్డేట్ ఇస్తాను మీకు. ఇక్కడ మీకు ఒక చెట్టు చూపిస్తున్నాను మాస్టర్. ఈ చెట్టు ఏ చెట్టు అండి? అది అడవి నిమ్మ చెట్టు. దీనికి ఏదో స్టోరీ చెప్తున్నారు, ఆ స్టోరీ ఏంటండి? ఇది అంటే ఈ కాయలకు లక్షలు వచ్చేస్తాయి, కోట్లు వచ్చేస్తాయి. అయితే ఇనుము పెడితే కట్ అయిపోద్ది, కరిగిపోద్ది అని పెద్ద పుకార్లు. ఓకే, చూడండి, పుకార్లు నమ్మకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా చాలా ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, కానీ మన చదువుకున్న వాళ్ళు, మన సిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి పుకార్లు స్ప్రెడ్ చేయడం, నమ్మడం చేస్తుంటారు. మన ట్రైబల్ సోదరులు అయితే మాత్రం ఇలాంటి అసలు నమ్మొద్దని చెప్తున్నారు. కాయలు కాస్తుంది. ఇంక ఎవరిని కూడా మేము చెప్పలేదు చెట్టు ఉందని చెప్పలేదు. ఇంక ఎందుకు వచ్చింది, ఇక మనకు వచ్చి అత్తమానం ఇది చేస్తారని చెట్టు ఉందని. మనమైతే ఇప్పుడు వేరే మార్గంలో ఉన్నాము. ఇక్కడ ఏ జంతువులు ఉంటాయండి? ఇక్కడ గొర్రెగేదెలు ఉంటాయి, కొండ గొర్రెలు ఉంటాయి, ఇంకా అడవి పందులు, ఇంకా ఎలుగు బంట్లు, ఏంటి పారపిల్లి ఉంటాయి. పారపిల్లి వెనకాల మన ఏంటి ఉడితెలకలాగా సైడ్న ఇలా ఉంటాయి కార్లు. ఇంకా ఇప్పుడైతే అంతరించిపోయాయండి. పెద్ద పులి, చిరత పులి, రెండు రకాలు, మొత్తం 3 రకాల పుల్లు ఉన్నాయండి ఇక్కడ. ఇంకా ఇప్పుడు అంతరించిపోయాయండి. పుల్లు అయితే ఈ ఏరియాలో లేవు. పుల్లు అంటే ఈ ఏరియాలో లేదు. మనమేమో అడవులు బాట పట్టాం, పుల్లేమో సిటీలు బాట పట్టినాయి. ఇది అడవి కరివేపాకు అండి. అడవి కరివేపాకు చూడడానికి కరివేపాకు లాగా ఉంది. ఇక్కడ ఈ ఏజెన్సీలో మొత్తం ఇదే వాడతామండి మేము. ఓకే, కానీ దాని మీద టేస్ట్ ఇది బాగుంటుందండి. జూనియర్ బేర్ గ్రిల్స్తో నా నడక ప్రయాణం చాలా చిత్రంగా ఉంటుంది. అడవి శ్యామదుంప మనకి మామూలుగా ఉండేది వేరు, ఇది అడవిలో పండి ఉంటుంది. అది అలాగే అంత వరకు ఉంటుంది, దాని దుంప రాదు. దుంప అయితే రాదంట. యాక్చువల్గా నేను చాలా తక్కువ కనిపిస్తుంటాను. అంతే. ముందు ఇది పులకర చెట్టు అంటారు. ముందు ఈ ఏరియాలో దీంట్లోనే అన్నం తినేవాళ్ళంట. ఓకే, ఆకులు చూస్తున్నారు కదా. ఈ మా బేర్ గ్రిల్స్ని కొద్దిగా నడవలేవు, ఇక్కడికి కొంచెం ట్రెక్కింగ్ చేయాలని చెప్పినా కూడా నేను మీకన్నా బాగా నడుస్తానని మా ముందుకు రావడం జరిగింది. కానీ చెప్పిన విధంగా కన్నా ఇంకా బాగా ఇప్పుడైతే మనం మాయా ప్రపంచంలోకి అడిగి పెట్టబోతున్నాం. సెట్టింగ్లో చూస్తుంటారు, ఇలాంటి రియల్గా అయితే చూడలేరు. తీగలతో చూసారు కదా ఎలా ఉందో. ప్రజెంట్ అయితే నాకు స్టోరేజ్ వచ్చి 10 GB ఉంది. ఆల్రెడీ 3 GB కంప్లీట్ అయిపోయింది, ఇంకా 7 GB ఉంది. ప్రకృతిలో నా ప్రయాణం అనే కన్నా ప్రకృతితో నా ప్రయాణం చెప్పడం చాలా సహజం అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో వాగులు మనం దాటుకుంటూ వెళ్తున్నాం.
ఇది వెళ్ళిపోయిందంట అడవి కోడి. ఇప్పుడే అడవి కూడా అయితే మిస్ అయిందంట నేను వెనకాల షూట్ చేస్తుంటే. చూడండి ఇక్కడైతే కొండ మామిడి చెట్టు ఉంది. నాకు తెలిసి ఈ పరిసరాల్లో అయితే అడవి జంతువులు ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ నైట్ టైం సంచరిస్తూ ఉంటాయి. మేము అప్పుడప్పుడు కూడా శబ్దాలు చేసుకుంటూ వెళ్తాను. ఇలాంటి ప్రదేశాలకు మందేసి చిందేద్దామని రావద్దు. ప్రకృతిలో విహారిద్దాం అన్న వాళ్ళు మాత్రమే రండి. డోంట్ పొల్యూట్ ద నేచర్. ఎందుకంటే ఆ నేచరే మనల్ని సేవ్ చేస్తుంది. ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సింగిల్గా రావద్దని ఎందుకు చెప్తున్నానో మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. గ్రూప్గా రండి, తగినంత వాటరు ఆహారముతో రండి. ట్రెక్కింగ్ చేస్తూ వీడియో తీస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొన్ని పదాలు సరిగా పలకలేకపోవచ్చు, కొంచెం మన్నించండి. అనిపిస్తుంది కదా ఇదే ఇంచుమించుగా వాటర్ ఫాల్కి రీచ్ అవ్వం. ఇదంతా కొండ చీపురు చెట్లు అంట చూపిస్తున్నారు. మనం ఏదో అనుకుంటాం. ఇలాంటి అటవీ ప్రదేశాలకు వచ్చేటప్పుడు ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ రావాలి.